నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను సార్. నేను 2020 అంటే కరోనా టైంలో ఈ ధ్యాన ప్రచారంలోకి వచ్చిన, ఈ ధ్యానంలోకి వచ్చిన. ఇప్పుడైతే అంత హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది, ఉల్లాసంగా ఉంది, ఉత్సాహంగా ఉంది. ఖచ్చితంగా మీరందరూ ధ్యానం చేయాలి. ఆత్మబంధువులకు, ధ్యాన బంధువులకు అందరికీ నమస్కారము. ముందుగా బ్రహ్మర్షి పితామహ గారికి ఒక గట్ట చెప్పలు కూడా అంటే అన్నిటికంటే భగవంతుడికి ఇష్టమైనది ధ్యానం అని చెప్పాడు సార్. భగవంతుడికి ఇష్టమైనది ధ్యానము. ఏది శాశ్వతం కాదు, దైవానికి దగ్గరవడమే శాశ్వతము. భగవంతుడి కంటే గొప్పవాడు లేడు, ధ్యానం కంటే గొప్ప సాధన అని చెప్పాడు. ధ్యానమే నిత్యమైన సత్యమైన ఆరాధన. కారణం ఈ సృష్టికి మూలమైన ఆ భగవంతుని అంశమైన ఆత్మను ఆరాధించడం చెప్పాడు. అందుకే బ్రహ్మర్షి పితామహ ఇంకోసారి గట్టే చెప్పబడుతుందా? భగవంతునికి ఇష్టమైనది ధ్యానం, ఏది శాశ్వతం కాదు, దైవానికి దగ్గరవడమే శాశ్వతం. భగవంతుని కంటే గొప్పవాడు లేడు, ధ్యానం కంటే గొప్ప సాధన లేదు. ధ్యానమే నిత్యమైన సత్యమైన ఆరాధన. ప్రతిసారు ప్రసాదాన్ని ప్రతి ఇంటికి పంచాలి. మన ఇంటికి రాలేదంటే మనకింక మిగిలినవి కర్మలు. ఆ కర్మలను దగ్ధం చేసి ప్రసాదము పేరి ధ్యానము. కష్టము, నష్టము, అవమానము, ఇవి మూడు భరిస్తేనే రామాయణం. భగవంతుడికి ఇష్టమైన ధ్యానము. ఏది శాశ్వతం కాదు, దైవానికి దగ్గరవడమే శాశ్వతము. భగవంతుడి కంటే గొప్ప లేడు, ధ్యానం కంటే గొప్ప సాధన అని చెప్పాడు. సుభాష్ పత్రి మహారాజ్కి ధన్యవాదాలు. ఇంకోటి ఏంటంటే బ్రహ్మర్షి పత్రి గారి దివ్య ఆశీస్సులతో ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ప్రతిసారి అంటే ఒక చైతన్యము, ప్రతిసారి అంటే ఒక స్ఫూర్తి, ప్రతిసారి అంటే ఒక నమ్మకము, ప్రతిసారి అంటే ఒక విశ్వాసము, ప్రతిసారి అంటే ఒక గురువు, ప్రతిసారి అంటే ఒక తండ్రి, ప్రతిసారి అంటే ఒక ప్రాణం. ప్రతిసారి అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శరీరం కాదు. ప్రతిసారి అంటే ఒక యోగి కాదు, ఒక ఋషి కాదు, ఒక మహర్షి కాదు, ఒక సన్యాసి కాదు. ప్రతిసారి అంటే దశాబ్దాల తర్వాత అవసరానికి అవతరమెత్తి సత్యలోకాన్ని స్థాపించడానికి సావిత్రమ్మ కడుపున జన్మతిస్తున్న మహావతారం మన కలిగితో కదులుతూ మనతో కలిసి మన మధ్యన జీవిస్తున్న నీవెత్తి దేవుడు. ప్రతిసారి అంటే ఒక పెద్ద సూపర్ స్టార్ ఆధ్యాత్మిక పూర్వయోగి అంటే ధ్యాన ప్రచారానికి కంకణ కట్టుకున్న జీవన్ముక్తుడు. అంటే జీవించుండగానే ముక్తి పొందడానికి జీవన్ముక్తుడు కోసం గట్టెచ్చబడి ఆరులో మనకు 672 నవనాథ సిద్ధేశ్వర మహా శక్తి క్షేత్రం అని చెప్పాడు సార్. ఖచ్చితంగా వచ్చే తీరింది మనకు ఖచ్చితంగా. అందుకే బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, ధ్యాన బంధువులకు, ఆత్మబంధువులకు, మన మిట్టపల్లి సురేందర్ సార్ మనలో సార్ కోసం గట్టి చెప్పలు కొట్టలా. చాలా గొప్ప చాలా గొప్ప అనుభవం చెప్పారు. ఆ సార్ కోసం ఇంకోసారి గట్టి చెప్పలు కొట్టారు. ఒకసారి అవకాశం ధన్యవాదాలు. రైట్.